తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కమలనాథులు. 3 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు కాషాయ నేతలు. అందరికంటే ముందే 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు క్యాండిడేట్ల పేర్లను ప్రకటించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తమ్ రెడ్డి, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజురెడ్డి క్యాంపెయిన్లో దూసుకెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల జోష్ను కంటిన్యూ చేసేలా వ్యూహరచన చేస్తున్నారు. 2028 ఎన్నికలకు సెమీస్గా మండలి ఎన్నికలను చూస్తున్నారు కమలనాథులు. 70 అసెంబ్లీ స్థానాలను కవర్ చేస్తున్నాయి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిధిలోనే 42 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిస్తే తిరుగుండది అనేది కమలం నేతల నమ్మకం. రాబోయేది తమ ప్రభుత్వమేనంటున్నారు బీజేపీ లీడర్లు. తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కమలనాథులు. 3 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు కాషాయ నేతలు. అందరికంటే ముందే 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు క్యాండిడేట్ల పేర్లను ప్రకటించింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సరోత్తమ్ రెడ్డి, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజురెడ్డి క్యాంపెయిన్లో దూసుకెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల జోష్ను కంటిన్యూ చేసేలా వ్యూహరచన చేస్తున్నారు బీజేపీ లీడర్లు. 2028 ఎన్నికలకు సెమీస్గా మండలి ఎన్నికలను చూస్తున్నారు కమలనాథులు. 70 అసెంబ్లీ స్థానాలను కవర్ చేస్తున్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్. 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిధిలోనే 42 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిస్తే తిరుగుండదని కమలం నేతల నమ్మకం. రాబోయేది తమ ప్రభుత్వమేనంటున్నారు బీజేపీ లీడర్లు. మూడు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఇప్పటికే ప్రకటించినటువంటి బీజేపీ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ప్రచారంలో కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. 2028 ఎన్నికలకు సెమీస్గా ఈ ఎన్నికలను చూస్తున్నారు బీజేపీ నేతలు. 70 అసెంబ్లీ స్థానాలను కవర్ చేస్తున్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, తెలంగాణ బీజేపీ లీడర్లు టీచర్ ఎమ్మెల్సీ మొత్తం మీద ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వాళ్ళు పావులు కదుపుతున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించక ముందే బీజేపీ మాత్రం అభ్యర్థుల ప్రకటనలో అలాగే ప్రచారంలో కూడా జోష్ మీద ఉంది, అలాగే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఏంటి వాళ్ళ స్ట్రాటజీ? ఎస్ రోజా, తెలంగాణలో బీజేపీ పాగా వేయాలని మొదటి నుంచి కూడా ఇక్కడ తెలంగాణను ఒక సౌత్ ఇండియాలో ఒక గేట్ వేగా ఎంచుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని మొదటి నుంచి కూడా బీజేపీ చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవల జరిగినటువంటి ఏవైతే పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు ఊహించని స్థాయిలో 8 స్థానాలను గెలుచుకుని అందరినీ కూడా ఆశ్చర్యపరిచినటువంటి బీజేపీ అదే ఊపును కొనసాగించి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అట్లాంటి ఫలితాలనే రాబట్టాలని చెప్పి బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి జరగబోయే ఈ ఎన్నికలను బీజేపీ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి ఎందుకంటే మనం ఈ ఎన్నికలు ఏ పార్టీ కూడా ఇంత సీరియస్గా తీసుకున్నట్టుగా కూడా కనిపించట్లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ నోటిఫికేషన్ రాకుండా ముందు నుంచి కూడా అభ్యర్థులను ప్రకటించడం, అదేవిధంగా ప్రచారంలోకి వెళ్ళడం, ఇద్దరు ఉన్న రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 2 కేంద్ర మంత్రులు కూడా అక్కడికి విస్తృత స్థాయిలో ప్రచారం చేయడం, పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఈ యొక్క ప్రచారంలో పాల్పంచుకోవడం, జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా ఈ యొక్క ప్రచారంలోకి వెళ్ళి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఒకటే చెప్తా ఉన్నారు, ఈ ఎన్నికలను మేము
సెమీఫైనల్ ఎన్నికలుగా భావిస్తూ ఉన్నామని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2028 టార్గెట్గా పెట్టుకుని బీజేపీ నేతలు పనిచేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది ఈసారి. ఎందుకంటే ఈ 3 స్థానాల్లో విజయం సాధించిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణలో ఒక నరేటివ్ బిల్డ్ చేయాలని బీజేపీ నేతలు చూస్తూ ఉన్నారు. ఇక రాబోయేది బీజేపీనే అని చెప్పి ఒక మౌత్ ప్రచారం చేయాలని చెప్పి బీజేపీ నేతలు భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఏదైతే బీజేపీ నేతల ప్రచారం కూడా ఈ విధంగానే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క 3 ఏదైతే ఎమ్మెల్సీ స్థానాలకు 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానం, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం, ఇవి ఉమ్మడి 6 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఉమ్మడి 6 జిల్లాలు అంటే దాదాపు 70% తెలంగాణ భౌగోళిక అంశాన్ని కూడా ఇవి కవర్ చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే దాదాపు 70కి పైగా కూడా అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ ఈ స్థానాలు కవర్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి సో బీజేపీ నేతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గ్రాడ్యుయేట్లు టీచర్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా సమాజంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంటారు, వీళ్ళు ఆలోచించి ఓటు వేస్తారని చెప్పి బీజేపీ నేతలు భావిస్తున్న ఈ పరిస్థితులలో బీజేపీ ఖచ్చితంగా 3 స్థానాలను గెలుచుకుంటాము అని చెప్పి కూడా ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ పార్టీ సంస్థాగతంగా బలపడేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేస్తూ ఉంది. అదేవిధంగా సంస్థాగతంగా బలపడేందుకు ఇప్పటికే ఏదైతే సభ్యత్వ నమోదు కూడా పూర్తి చేయడం జరిగింది, 40 లక్షల పైగా కూడా సభ్యత్వం కూడా పూర్తి చేయడం జరిగింది. కొత్త కమిటీలు కూడా ఇటు బూత్ స్థాయి నుంచి కూడా కొత్త కమిటీలు ఇప్పటికే వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మండల స్థాయి అదేవిధంగా జిల్లా స్థాయి కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి కమిటీలన్నీ కూడా. ఇక రాష్ట్ర అధ్యక్షుని నియామకం ఒకటే కూడా పెండింగ్లో ఉంది అని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్ఎస్ఎస్ కూడా రాష్ట్రంలో తన పనిని మొదలుపెట్టింది. ఎందుకంటే 2028 టార్గెట్గా ఆర్ఎస్ఎస్ కూడా ఇప్పటికే తన పనిని ప్రారంభించింది. తెలంగాణలో ఏదైతే ఎన్నికలకు 2-3 సంవత్సరాల ముందే ఆర్ఎస్ఎస్ ఏ రాష్ట్రంలో అయినా ముందు తన పనిని ప్రారంభిస్తుందని చెప్పేసి బీజేపీ అంతర్గత వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈసారి 2028 టార్గెట్గా ముందుకు వెళ్తామని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంటులో ఏదైతే ఉత్సాహంతో ప్రచారం చేస్తామో అదే ఊపుతో ప్రచారం చేస్తున్నామని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 3 స్థానాలు మేమే కైవసం చేసుకుంటాము, తద్వారా 2028కి మార్గం సుగమం అవుతుందని చెప్పి బీజేపీ నేతలు అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ.